తెలంగాణలో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 2 చోట్ల ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నారాయణపేట, హైదరాబాద్లో మోదీ ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం నారాయణపేటలో, సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేసిన బహిరంగ సభలకు హాజరై ప్రసంగించనున్నారు మోదీ. ఈ 2 సభలకు భారీ జనసమీకరణ చేసేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియం సభతో తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి మోదీ ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. తెలంగాణలో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 2 చోట్ల ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నారాయణపేట, హైదరాబాద్ మోదీ ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం నారాయణపేటలో, సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరై ప్రసంగించనున్నారు మోదీ. ఈ 2 సభలకు భారీ సమీకరణ చేసేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియం సభతో తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి మోదీ ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఈ రోజు రాష్ట్రానికి రాబోతున్నారు. మధ్యాహ్నం ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆయన అక్కడికి చేరుకుంటారు. అక్కడ బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు మహబూబ్నగర్ మహబూబ్నగర్ లోక్సభ పరిధి నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పాలి. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకుని ప్రసంగించిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. ఎల్బీ స్టేడియంలో కూడా బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ లోక్సభ పరిధితో పాటు ఇటు మల్కాజ్గిరి, చేవేళ్ల, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు జన సమీకరణ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏర్పాట్లను సీనియర్ నేతలు లక్ష్మణ్, రామచంద్రరావు పర్యవేక్షించారు. ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయనే చెప్పాలి. ఇక ఈ రోజు సభతో మోడీ తెలంగాణలో ఆయన తన ప్రచారాన్ని ముగించబోతున్నారు అని చెప్పాలి. ఇక మరో 24 గంటల సమయం మాత్రమే ప్రచారానికి ఉంటుంది. ఇక ఆ తర్వాత బూత్ లెవెల్లో విస్తృతంగా పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద మోడీ ఈసారి విస్తృతంగా తెలంగాణలో పర్యటించారు. ఆయన ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రాష్ట్రంపై బీజేపీ దృష్టి కేంద్రీకరించడంతో అప్పటి నుంచే బీజేపీ విజయ సంకల్ప సభలు నిర్వహించింది. ప్రతి లోక్సభ పరిధిలో మోడీ ఈసారి ప్రచారం చేశారనే చెప్పాలి. ఇటు మోడీతో పాటు సీనియర్ నేతలు అమిత్ షా కావచ్చు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా రాష్ట్రంలో విస్తృతంగా పార్టీ తరఫున ప్రచారం చేశారు. మెజారిటీ స్థానాల లక్ష్యంగా ఈసారి బీజేపీ చాలా హోప్ తో ఉంది. ఖచ్చితంగా డబుల్ డిజిట్ స్థానాలలో తాము విజయం సాధిస్తామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా 4 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. అదే ఊపుతో ఈసారి అంతకు రెట్టింపు స్థానాలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థులు 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ అనూహ్యంగా ఈసారి బీజేపీ పుంజుకుంది. లోక్సభ ఎన్నికల నాటికి ఈసారి ఇంకా ఎక్కువ నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించడమే కాకుండా అగ్రనేతల ప్రచారాన్ని కూడా హోరెత్తించింది. బీజేపీ ఈ 10 ఏళ్లలో చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్తూ ప్రతిపక్షాలు చేసే విమర్శలను కూడా ఆ పార్టీ నేతలు తిప్పికొడుతున్నారు. ఏ సభలో చూసినప్పటికీ అవే అంశాలు ప్రధానంగా మోడీ ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ని కుటుంబ పాలన అంతమొందించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్సీ కడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. వీటినన్నిటికీ మరి ఓటర్లు ఎలా సమాధానం చెప్తారు అనేది చూడాలి. ఇక ఓటింగ్ కు కూడా సమయం దగ్గర పడుతా ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఇక 13న జరిగే పోలింగ్ పై ఉండబోతుంది. రేపటితో ప్రచారం కూడా ముగియబోతుంది సుధాత్రి.